సడన్ గా లొకేషన్ కన్ఫర్మ్ అయింది. కానీ రిహార్సల్స్ లేకుండా నువ్వు డాన్స్ చేయగలవా అని డౌట్ పడ్డారు. మా సీఎస్ చెక్ చేస్తుందని బిల్డప్ ఇచ్చి డైరెక్ట్ గా షూటింగ్ పెట్టేశారు. మరి పర్వాలేదా? నువ్వు భయపడతావేంటి? డాన్స్ రానోళ్ళు భయపడాలి. ఇప్పుడు నువ్వు రాకపోతే వేరే అమ్మాయిని పెట్టేస్తారు. లేదు లేదు, వచ్చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. వ్రతమా బాగా జరిగిందమ్మా. రాత్రి ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ ఉపవాసం కదా, నీరసంగా ఉండి పడుకుండిపోయా. ఏంటి మీ ఆయన వచ్చాడా? అవునమ్మా. అబ్బా ఏం యాక్టింగ్! మనకు కావాల్సింది ఇదే. సరేనమ్మా, ఉంటాను. ఆగు ఒక్క నిమిషం. ఈ షూటింగ్ కు 2 రోజులుంటుంది. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలో ప్లాన్ చేసుకో. అలాగే. వైదేహితో మాట్లాడతావా? కిందుందమ్మా. ఇప్పుడు నా దగ్గరకు వస్తానంది. అలాగేనమ్మా. ఇప్పుడు రాగానే నీతో మాట్లాడిస్తాను. ఉంటాను. ఏమండి, ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? ట్రస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా, కొంచెం పనులున్నాయి. అక్కడ రమ్మన్నాను కదా, ఇంకా రాలేదేంటి? ఈ క్షణం నుంచి మనం విడిపోతున్నాం వైదేహి. నీ మనసులో నేను, నా మనసులో నువ్వు లేవు. ఇది ఫైనల్. సియా, సియా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అది బామ్మగారు, గుడికి వెళ్తున్నాను. గుడికా? ఇప్పుడా? అంటే ఆయన రాత్రి కనిపించలేదు కదా అత్తయ్య గారు. క్షేమంగా తిరిగొస్తే గుడికొస్తామని మొక్కుకున్నాం. 3 రోజుల పూజలు అత్తయ్య గారు. రోజు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరుసగా పూజలు చేయించాలి. కుదరదు. కొంపదీసి గుడికి వెళ్ళట్లేదని తెలిసిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? ఇలా చెప్పకుండా వెళ్తే కుదరదమ్మా. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళాలి. అయినా నా మనవడి కోసం గుడికి వెళ్లి పూజలు చేస్తానంటే వద్దంటానా? వెళ్ళమ్మా. అలాగే. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటి చిన్న కోడలికి ఉన్నట్టుండి భక్తొచ్చేసింది? ఉన్నట్టుండి రావడం ఏంటి? 2 రోజులు కట్టిన ఉపవాసం ఉండి వ్రతం చేయలేదు. అదే నేను అంటున్నానత్తయ్యా. వ్రతం చేసి 1 రోజు కూడా కాలేదు కదా, మళ్లీ గుడికి పరిగెడుతుంటే ఎంత భక్తో అనుకుంటున్నాను. భక్త
అదంతా బానే ఉంది కాని పూలు పళ్ళు టెంకాయలు అవేవీ లేకుండా గుడికి వెళ్తున్నావేంటి? దొరికిపోయాను. అక్క రా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను వెళ్ళొస్తాను. ఆగు చిన్న కోడలా. సరే, గుడికి వెళ్తుంటే ఈ బ్యాగ్ ఎందుకో? అవునమ్మా, మేం గమనించనే లేదు. ఆ బ్యాగ్ ఎందుకు? ఏమున్నాయి ఆ బ్యాగ్ లో? పాత బట్టలక్క. గుడి దగ్గర ఎవరైనా అనాథలు కనిపిస్తే ఇద్దామనుకుంటున్నాం. చాలా మంచి విషయం అమ్మా. సరే, ఆలస్యం అవుతోంది, బయలుదేరు. ఒక్క నిమిషం ఆగమ్మా. దేవాన్ష్ ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, మధ్యలో దించేసి వెళ్తాడు. బామ్మగారు, ఇప్పుడు ఆయనకెందుకు ఇబ్బంది? నేను ఒకదాన్నే వెళ్తానులేండి. పెళ్ళాన్ని గుడి దగ్గర దించడం ఇబ్బందా? తీసుకెళ్తాళ్లే. ప్రసాదం తింటున్నాడు, వస్తాడుండు. అమ్మా, నువ్వు మాత్రం గుడి నుంచి ప్రసాదం తీసుకురావడం మర్చిపోకు. ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా వస్తూ ఉంటారా? మొన్నటి వరకు వచ్చేవారు సార్, కానీ మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత గెస్ట్లోనే ఎవరిని రానివ్వడం లేదు. ఓకే. Shot okay? Wow! Super! Sia, congratulations! What a grace! What a dance, yaar! ఇప్పటి నుంచి మొత్తం నీదే హవా. సూపర్ సూపర్ ఎక్సలెంట్. కమ్ ఆన్. అస్సలు జరగవు సార్, వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు, అందుకే ఇవ్వాల్సి వచ్చింది. ఈ రోజు రేపు అంతే సార్, తర్వాత ఇంకెవరికి ఇవ్వం.
వావ్ వావ్ సూపర్ ఎక్సలెంట్ సియా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అద్భుతం సూపర్ పర్ఫెక్ట్ సూపర్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ సియా కమ్ ఆన్ సూపర్ సూపర్ అమ్మా ఇరగదీసావు ఎక్సలెంట్ వెరీ గుడ్ సియా గుడ్ గుడ్ ఎక్సలెంట్ బాగా చేసావు మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర ఓకే రెడీ ఫర్ టేక్ కమ్ ఆన్ ఫీల్ కియా ఓకే వా 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 సూపర్ 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 ఆసమ్ సార్ మీకు షూటింగ్లు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడు, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా. అయ్యో వద్దు సార్, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. వెళ్దాం పదండి సార్. ఆగండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అడుగుతుంది మిమ్మల్నే. ఎక్కడి నుంచి వస్తున్నారు? దొంగ మొహంది చెప్పేసింది. మొదటి రోజు షూటింగ్ ఇలా బుక్ అయిపోయాని రేపు షూటింగ్కి వెళ్ళడం కుదరదు. అసలు ఇంట్లో ఉండనిస్తారో లేదో. గుడిలో పూజ ఎన్ని గంటలకు అవుతుందన్నావు? 5 గంటలకి. మరింతవరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లారు? ఏం లేదమ్మా, గుడికి వెళ్తే తిన్నగా తిరిగి ఇంటికే రావాలి కదా. ఇంత ఆలస్యమైందంటే ఎక్కడికైనా వెళ్లారేమోనని మీ అత్తయ్య కోపం వచ్చింది. అంటే షూటింగ్ విషయం చెప్పలేదన్నమాట. రేపు కూడా గుడికి వెళ్తున్నారు కదా, పూజ అయిన తర్వాత తిన్నగా ఇంటికి రండి. అయ్యో అత్తయ్య, ఈ రోజు కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఆలస్యం ఎందుకయిందో? ఇదిగో మా అక్క వల్ల. ఇది నాకన్నా డేంజర్ లా ఉన్నట్టుంది. ఇది తప్పించుకోవడం కోసం పాపం అమాయకురాల్ని బలి చేసేస్తోంది. అయినా నాతో గుడికొచ్చిందానివి అక్కడే రామ కృష్ణ అనుకోకుండా ఊరి మీద నీకేం పని? మన ఇంట్లో ఉన్నప్పుడు
ఎలా తిరిగినా పర్వాలేదక్కా, కానీ ఇది మా అత్తారిల్లు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి పద్ధతులు సాంప్రదాయాలకి అనుగుణంగా నడుచుకోవాలి కదా. వదిలేయమ్మా, ఏదో పనుండి వెళ్ళుంటుందిలే. లేదు బామ్మగారు, ఒక్కసారి ఊరుకుంటే మళ్ళీ మళ్ళీ మీతో మాటలు పడాల్సి వస్తుంది. మీరు మంచివారైపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే అయినా నీకన్నా చిన్నదాన్ని. ఏ ఆ మాత్రం నీకు తెలీదా? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దక్కా. సియా, ఎవరికి తెలియదంటున్నావు? ఎవరు తప్పు చేశారని మాట్లాడుతున్నావు? మీ అక్క? తనకి తప్పుల్ని సరిదిద్దడం మాత్రమే వచ్చు, చేయడం కాదు. ఒక్క మాట అనగానే అంత ఆవేశం వచ్చేసింది. ఏం ప్రేమ పొంగుకొస్తోందిరా బాబు. తనకి పద్ధతులు సాంప్రదాయాల గురించి తెలీదంటున్నావా? వాటికి ప్రతిరూపమే తను. మీ అక్కను చూసి నేర్చుకో, మీ అక్కని చూసి నేర్చుకో అని పుట్టిల్లు దగ్గర నుంచి మెట్టినింటి వరకు అందరూ నీకు చెప్పింది మర్చిపోయావా? అయ్యో దేవుడా, ఈయన ఆవేశంలో నిజం చెప్పేస్తారా? నువ్వు చేసిన ఎన్ని తప్పుల్ని సరిదిద్దిందో, ఎంత కప్పుకొచ్చిందో మర్చిపోయి తనని నిందిస్తున్నావే, నీకు నోరెలా వస్తుంది? మన అనుకున్న వాళ్ళకి మనం ఎలా ఉన్నామో తెలిసిపోతుంది వైదేహి. అలాగే మనం ఎలా ఉన్నామో తెలుసుకోవడానికి మనకంటూ ఒకరుంటారని ఎప్పుడూ మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండడమే చూసా. ఒక్కసారిగా ఇలా బాధగా కనిపించేసరికి అడుగుతున్నాను. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ జీవితంలో అనుకున్నవన్నీ జరగాలని లేదు కదా. అది ఒకందుకు మంచిదే. మనం అనుకున్నవి జరగకపోతే మన కోసం ఒకరు అనుకున్నవి జరుగుతాయి కదా. జంట చూడముచ్చటగా ఉన్నారు. మనవడా, ఇలా రా చెప్తాను. ఏంటిందు? రా మనవడా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటిందు? అనంత్ మీద నీ అభిప్రాయం ఏంటి? చాలా మంచివాడిందు, తెలివైనవాడు, బాధ్యత ఉన్నవాడు. అయితే ఇంకా మంచిది. ఎందుకు అడుగుతున్నావు ఇందు? చెప్తా. నీకో విషయం తెలుసా? అనంత్ నీ దగ్గర ఉద్యోగం కోసం మాత్రమే వచ్చాడనుకుంటున్నావా? మరి వైదేహి కోసం కూడా. అనంత్ వైదేహిని ఇష్టపడుతున్నాడురా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వైదేహి కూడా అనంత్ని ఇష్టపడుతుంది. అనంత్ ప్రవర్తన బట్టి వైదేహిని ఇష్టపడుతున్నాడన్న సంగతి అర్థమవుతుంది. కానీ వైదేహి అనంత్ని ఇష్టపడ్డమేంటి? తెలిసిన మనిషి చనువుగా మాట్లాడాడని తిరిగి మాట్లాడితే ఇష్టపడుతున్నట్టేనా? వైదేహికి పెళ్లి జరిపిస్తానని మీ నాన్న మాటిచ్చారు. ఇప్పుడు బాధ్యతంతా నీదేరా.
ఇంతకు ముందు సంబంధం తెచ్చినా వైదేహి వద్దందంటే కారణమేంటో ఇప్పుడు తెలిసిపోయింది కదా. తనకి నచ్చిన వాడితోనే పెళ్లి జరిపిద్దాం. వీలు చూసుకుని అబ్బాయితో మాట్లాడు, సరేనా? సరే, నువ్వు వెళ్ళి పడుకో. మనవడా, సియాని బాగా చూసుకో. మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడాలన్నది మా అందరి కోరిక. వెళ్ళి పడుకో నాన్నా. మీరేంటి ఇలా వచ్చారు? మనం కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు అని చెప్పాను కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా మన గురించి తప్పుగా ఎవరూ అనుకోర్లే. అందుకే ధైర్యంగా వచ్చాను. అది సరే, సియా నిన్ను అంతలా తిడుతుంటే ఎందుకు భరించావు? నిజం చెప్పు, ఇంటికి రావడానికి కారణం నువ్వా? నిజంగానే తన్ని వదిలేసి వెళ్ళావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? తెలియాలి. ఊరికే ఒక మంచి మనిషిని నిందిస్తుంటే ఎలా ఊరుకుంటాం? తను చేసిన తప్పుల్ని నువ్వు దిద్దుతుంటే తిరిగి నువ్వే తప్పు చేశావంటుందేంటి? మొన్నటికి మొన్న తను ఇంట్లోంచి వెళ్ళిపోతే ముసుగులో నువ్వు కూర్చున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే తన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడి నుంచి ప్రేమ కోరుకుంటామో అక్కడి నుంచి ప్రేమ దొరక్కపోతే ఆ కోపం వేరే వాళ్ల మీద చూపిస్తాం. నాన్నమ్మ దగ్గరకో అమ్మ దగ్గరకో వెళ్ళు, వాళ్ళు తీస్తారు. తీస్తారు, కానీ గదిలో మీ ఆయన లేడా? ఈ మాత్రానికే ఈ అవతారంలో ఇక్కడి వరకు వచ్చావా అంటారు. అసలే ప్రయత్నమూ చేయకుండా రాదు చేత కాదు అంటే ఎలా? ప్రయత్నిస్తేనే కదా ఏదైనా జరుగుతుంది. చూస్తారేంటండి, తీయండి. తీసుకో. ఎందుకంత కంగారు? ఎవరో పరాయి ఆడవాళ్ల పక్కనున్నట్టు. మీ భార్యనే కదా. సియా మీ దగ్గర నుంచి కోరుకున్న ప్రేమని మీరు సియాకివ్వగలిగితే తన మనసు బావుంటుంది. తన కోసం ఆలోచించండి, తనతో సంతోషంగా ఉండండి. నీ మనసులో నేను, నా మనసులో నువ్వు లేవు. ఇది ఫైనల్. తన
కోసం ఆలోచించండి. తనతో సంతోషంగా ఉండండి. మీద అలా పడుకున్నారా? ఈ ఇంటి వారసుడికిచ్చే విలువ? బానే ఉన్నావు నాన్న. కొడుకు జైల్లో ఉన్నాడన్న బాధ విచారం కొంచెం కూడా ఉన్నట్లేదు. ఎలా ఉంటుందిరా? నువ్వేమైనా రాముడివా కృష్ణుడివా? రావణాసురుడివై పుట్టావు. నీలాంటి వాడు పోతే దరిద్రం పోతుందని సంతోషిస్తారు. కూడా ఉంచకుండా వదిలేస్తారా మీరు? విన్ని సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్. అసలు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో గాని ఈ భూమి మీద గాని ఉండే హక్కు లేదు వీడికి. దేవా, మళ్ళీ వీడేదో కట్టుగా తల్లుతున్నట్టున్నాడు. రేయ్, మరి ఆ రోజు నాతో ఎందుకలా చెప్పావురా? అబ్బా, ఆ టెన్షన్లో ఏం చెప్పాలో తెలియక. అయినా ఆయన నా పెదనాన్న కదా, నేనెందుకు చంపుతాను? చంపితే నేరస్తూనే అవుతాను గాని నాకేం వస్తుంది? నీ చెప్పేది నమ్మండి. రై, నువ్వు నిజంగా వైదేహి కోసం వెళ్ళుంటే వైదేహితో మాట్లాడున్నా ఉపయోగం ఉండేది కాదు. ఎందుకంటే వైదేహి వేరొకరితో ప్రేమలో ఉంది. పోన్లే, ఇలాగైనా నిజం బయటపడి. వైదేహి ప్రేమించింది ఎవరినో తెలుసా? అతను మన ఇంట్లోనే ఉన్నాడు. వైదేహి కూడా అనంతుని ప్రేమిస్తోంది. వాళ్ల బామ్మగారు ఈ విషయం ఎప్పుడో చెప్పారు. ఇద్దరికి పెళ్లి కూడా చేద్దామనుకుంటున్నారు.
కాబట్టి ఇంకా అమ్మాయి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా బుద్ధిగా ఉండు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఈసారి మాత్రం క్షమించేది. ఈసారి ట్రిగ్గర్ నొక్కకుండా నా వేలిని ఎవ్వరూ ఆపలేరు. జాగ్రత్త. వైదేహి ప్రేమించింది ఎవరినో తెలుసా? అదిగో. కాదు కదా, చెప్పు. అది నా మనసులో ఎవరూ లేరు. ఎవరు లేరా? అంటే ఎవరిని వదులు. ఇన్నాళ్ళు దూరంగా ఉంది, ఇంత ఆత్రంగా పరిగెట్టుకుంటూ వచ్చింది వదలడానికా? ఈ భామెందుకు? అర్థమైంది. వైదేహి ఇష్టమని చెప్పానని కుళ్ళొచ్చేసిందా? ఏ, నేను వైదేహిని పెళ్లి చేసుకోకూడదా? పెళ్లి చేసుకుంటే కోపం వచ్చేస్తుందా? ప్రేమ మధ్యలో ఎలా వచ్చిందో తెలియడం లేదు. వాళ్ల సంగతి ఎందుకులే గాని నీ సంగతేంటో చెప్పు. నాదే ఉంది. జైల్లో నుంచి హ్యాపీగా బయటపడిపోయాను. అయితే ఆయనకి ఆపద ఎదురయ్యిందో వాణ్ణి నిర్దోషాన్ని విడుదల చేశారు. మళ్ళీ నా ఇంటికి చేరాడు. వాడి వల్ల గాని ఇంకెవరి వల్ల గాని ఆయనకి ఎలాంటి ఆపద కలగకుండా చూడు.